మనం ఆడబోయే ఆట గెస్ ది డైలాగ్. చిన్న బ్రేక్, చిటికెలో వచ్చేస్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏ అవినాష్ సార్ ఇదేంటి ఇట్లా? చిటికెలో వచ్చేస్తా. అది లేదు. టూ మచ్ రే, టూ మచ్. చిన్న బ్రేక్, చిన్న ప్లేస్, చిటికెలో వచ్చేస్తా. చిన్న బ్రేక్, చిటికెలో వచ్చేస్తా. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదే డిస్క్వాలిఫైడ్. లాస్ట్ లో నేను ఇలా అనొద్దన్నాను అనిచాను. అయ్యా అయ్యా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. జాతి రత్నాలు రా మీరు. అవినాష్ నీ డాన్స్ కి తేజ డాన్స్ కి ఇక్కడ ఆడియన్స్ అంతా క్లాప్స్ కొట్టారు. బాగుందనా? నిజం బాగుంది. ఫస్ట్ అది డాన్స్ అని గుర్తించినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్. అరే నిజంగానే పిక్చర్ రా. ఎవర్రా మీరంతా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నా డైలాగ్ కాదు సార్ ఇది. నా డైలాగ్ కాదు సార్ ఇది. అంతా నా సెటపే. కరెక్ట్ డైలాగ్ మా ప్రేరణ. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? నీకు దండం అమ్మా. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? ఛీ పోరా. ఇది ఇద్దరికి బాగా సూట్ అయింది, ఒక్కడికి కాదు. మళ్ళీ వేస్తాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? విష్ణు ఇప్పుడు క్లాప్స్ కొట్టావు, ఎవరి కోసం కొట్టావు? ఐ థింక్ వాటో వాట్. రండి అన్న చెల్లెలు రండి. వేసేసాడు, బాగా వేసేసాడు. పెళ్ళైంది కానీ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆకు పాకు కరివే పాకు. ఎందుకు అరుస్తున్నా? పిచ్చిలేసిందా? అవినాష్ నా పాట మీద సాయి కుమార్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? సాయి కుమార్ డాన్స్ ఎక్కడ చేశారు? పక్కన ఇద్దరు మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. సార్ నా ఫేవరెట్ సాంగ్ సార్ అది. అవునా? అయినా సరికి ఇట్లేదు సార్. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అన్నయ్య ఎంత జాగ్రత్తగా లేనిపోయి అన్ని పెడతారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏ విషయం గురించి అయినా తను మాట్లాడదలుచుకుంటే వాటిని మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐ యామ్ ద ఓన్లీ ట్రూత్, మై గోమ్ ఈజ్ ఓన్లీ రైట్ అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. అన్ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల తనను నేను నమ్మలేను, చాలా త్వరగా ట్రిగర్ అవుతుంది, అది నాకు నచ్చదు. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. కెమెరా కాన్షియస్ ఉండకు, కెమెరాతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫుడ్ విషయంలో మిగతా వారి గురించి కూడా ఆలోచించు. ఫుడ్ వాళ్ళకు కూడా అవసరమే. షేరింగ్ ఈజ్ కేరింగ్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఈ కంప్లైంట్ ఎవరు చేశారో చెప్తాను. చెప్పండి సార్. తేజ. తేజ నీకు చాదస్తం బాగా పెరిగిపోయింది. చిచి లేదు సార్, నేను బయట ఇప్పుడు అని తను అంటున్నాడు, నేను అనట్లేదు. అట్లుంటది మన. తనకు ఆట పట్ల ఆసక్తి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. షీ ఈజ్ అ డిస్కరేజింగ్ పర్సన్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. డిస్కరేజింగ్ పర్సన్ అని అంత ఇంగ్లీష్ వాడింది అవినాష్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ అదవ ఇంగ్లీషు. ఏం కావాలి? పనుంది నాకు ఇప్పుడు. హలో. కామెడీ వెనుకున్న తన ఎమోషన్స్ ని దాచుకోవడం ఆపేసి తన నిజ స్వరూపం ఏంటో అందరికి చూపించాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సార్ ఇది నా ఇక్కడ కూర్చోవాలి. పెద్ద ఆలోచించద్దు, గుచ్చేసుకో. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నైట్ టైం ఇంకో సౌండ్ వస్తుంది, అది కూడా రాసా. పృథ్వీ అండ్ యశ్వి మీరిద్దరూ ఇవాళ రెడ్ లో ఉన్నారు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. బట్ ప్లాన్ తప్ప ఇంకా పెద్ద మాటలు విష్ణు అని. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం
అహంభో అభివాదయి.